హాయ్ దిస్ ఇస్ #you. ఈరోజు చాలా బర్నింగ్ టాపిక్ అనే అనుకోవాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరికి కామన్ పాయింట్ ఇది వరకు ఉండేది. కానీ ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ విజయవాడ జైల్లో సోల్మేట్స్ అవనండి, కలిసి ఉంటున్న మేట్స్ అవనండి, వాట్ ఎవర్ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మనుషులు విజయవాడ జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి సిమిలారిటీ ఉందండి. వల్లభనేని వంశీ నాకు సింగిల్ గది ఇవ్వకూడదు, నాకు బయట జనాల్లో ఎవరో ఒకళ్ళు తోడివ్వండి, ఎందుకంటే నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి, నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడికక్కడ సిచ్యువేషన్ క్రిటికల్గా అవుతుంది కాబట్టి నాకు ఒక తోడివ్వండి అని అడిగాడు వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అలా అడగగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం నాకు సెపరేట్ రూమ్ కావాలి, దాని తర్వాత ఇంట్లోంచి మంచం కావాలి, ఇంట్లోంచి తాగే మంచినీళ్ళు కావాలి, ఇంట్లోంచి తినే భోజనం కావాలి, ఇవన్నీ పెట్టుకున్న అర్జీలు. ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ ఏమైనా పెద్ద గొప్ప ఆజానుభావుడా ఇదివరకు మనం అనుకున్నట్టు ఏమీ కాదు. మామూలుగా ఒక 5 అడుగులు 5.5 ఉండే వ్యక్తి. ఆయనకు సరిపడా సెల్ ఇచ్చారు. కానీ ఈయన ఇండివిజువల్గా ఉండాలి, ఇండివిజువల్ కెపాసిటీతో ఉండాలి, నాకు సింగిల్ రూమ్ ఇవ్వాలి, ఎక్స్ట్రీమ్ ప్రైవసీ ఇవ్వాలనే లెవెల్లో కోర్టును కోరుతున్నారు. అండ్ వీళ్ళిద్దరికి కలిపి ఒకే సెల్లో పెట్టేస్తే ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ. ఈయన ఊపిరితిత్తులకి ఈయన తోడుంటాడు, ఆయన ఒంటరితనానికి ఈయన తోడుంటాడు, ఇద్దరు కలిసి కూర్చొని జంట కబుల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు అనుకుంటున్న మాటే, కొత్త ఏం కాదు. దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వానీ ఇష్యూలో విచారణకు తీసుకెళ్ళి ఆయన కస్టడీలోకి తీసుకెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నారు తెలుసా అండి? కాదంబరి జత్వానీ ఎవరో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియదంట. కుక్కల గారి కొడుకు కుక్కల విద్యాసాగర్ తెలియదంట అసలు ఇప్పుడు దాకా ఈయనకి. పోనీ విశాల్ గున్ని గారు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆ టైంలో మీరు ఎందుకున్నారంటే ఎందుకున్నారో నాకు తెలియదు, ఉండొచ్చు అంట. ఈయన ఒక ప్రశ్న అడగాలి ముందు అర్జెంటుగా. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? పోనీ మీకు తెలుసా? తెలుసుండొచ్చో తెలిసి ఉండకపోవచ్చు. సజ్జల గారి పేరు తెలుసా? పోనీ తెలుసుండొచ్చో తెలిసి ఉండకపోవచ్చు. చాలా విచిత్రమైన ఆన్సర్లు కూడా రావచ్చు కదా. మనం ఎందుకు ఓన్లీ జత్వానీ ఇష్యూలో అవుతున్నాం? ఒకసారి ఇలా మెమరీ పవర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళి వై డోంట్ వి ఆస్క్ హూ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తాడేమో ఆన్సరు. ఒకళ్ళు చెప్పకపోతే అప్పుడు సీరియస్ కండిషన్ ఏమో, ఇది మెడికల్ రికార్డ్స్లోకి ఎక్కాల్సిన కండిషన్ ఏమో కాదా అండి ఇదంతా? పిఎస్ఆర్ ఆంజనేయులకి కాదంబరి జత్వానీ తెలీదు. ఇది ఒక గొప్ప న్యూస్ కింద చూద్దాం. దాని ముందులో ఉన్న భార్గవి గారు, దాని తర్వాత లయన్స్ క్లబ్లో ఉన్న మహిళల్ని హింసించటము, ఈయనతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నువ్వేంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో ఉన్నావు, నువ్వు ఆంటీ ఇవేంటి అని చెప్పి అర్ధరాత్రులు సతాయిస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంటికి పోలీసు జీప్ పంపించి మాట్లాడించాలి అని చెప్పి లైంగిక వేధింపులు, మానసిక వేధింపులకు గురి చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి జత్వానీ తెలియదంటే ఏమనాలి? అండ్ ఎవరండి ఆయన? ఐజీ కేటగిరీ, ఐపీఎస్. ఆయనకి ఆ రోజు జరుగుతున్న జత్వానీ కేసు గురించి కూడా తెలియదు. ఎంత గొప్ప మేధా సంపత్తి గల పోలీసులో ఉన్నారండి. పోలీసులు అందరిపైన యాక్షన్ తీసుకుంటున్నారని అంబటి రాంబాబు గారు మొన్న ఆవేశం వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు ఇలా వాడుతున్నారు, పోలీసులు అలా వాడుతున్నారు, జత్వానీ కేసులో ఆంజనేయులు ఇలా వెళ్ళిపోయాడు, లిక్కర్ స్కామ్లో వీళ్ళు బయటకు వస్తున్నారు. అసలు ఎవరికైనా మతిమరుపు లేకుండా సవ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా ప్రాపర్ సింక్లో మెమరీలో మాకు ఇవి గుర్తులేవు తప్ప ఇంకేమైనా చెప్తున్నారా? ఇదంతా కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకో కోణం ఉందండి. ఏంటంటే అపరిమితమైన దైవభక్తి అంట. మహిళల్ని ఎలా గుర్తుంచుకోవాలో తెలియదు, వాళ్ళు చేసిన అరాచకాలు ఎలా గుర్తుంచుకోవాలో తెలియదు, వాటి గురించి సవ్యంగా సాక్ష్యం ఎలా చెప్పాలో తెలియదు. కానీ వీళ్ళందరికీ దైవభక్తిని ఎవరు ఖండించరండి. కానీ దైవభక్తి ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవేనా? ఒక అమ్మాయి బోరుమని ముంబై నుంచి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి కుక్కల విద్యాసాగర్ పెట్టిన ఒక ఫ్రాడ్యులెంట్ కేసు మీద తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని లాంటి వాళ్ళు పంపించి తీసుకొచ్చి ఇక్కడ 41 రోజులు హింసించినప్పుడు ఏమైపోయాడు పిఎస్ఆర్ ఆంజనేయులు? న్యూస్ కూడా చదవలేదా? ఆ రకంగా కూడా తెలీదా? అంత గొప్పగా ఉందా పోలీస్ వ్యవస్థ? అప్పుడు 5 ఏళ్ల టెన్యూర్లో 81 ప్రశ్నలు సంధిస్తే దేనికి తెలియదు మహానుభావులకు సమాధానం. ఆ లెక్కన రేపు వల్లభనేని వంశీ కూడా మీకు గుర్తుంటే కనుక సత్యవర్ధన్ నా ఇంట్లో ఎలా ఉన్నాడో నాకు తెలియదు, లిఫ్ట్లో ఎక్కినాడు అందరు నాకు గుర్తుపడతానా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే కదండి, వీళ్ళందరూ మెయిన్ కేసులో ఇరుకోవట్లేదు, అదేంటో కానీ. ఇఫ్ యూ లుక్ ఇంటే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ మెయిన్ కేసులో ఇరుక్కోకుండా కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుని ఈరోజు మెనీ స్టేషన్స్తో పీటీ వారెంట్స్ ఉండి ఇంకో 2 నెలలకు కూడా బయటకు రాడు. హ్యాపీ సమ్మర్ హాలిడేస్ ఇన్ జైల్ వల్లభనేని వంశీ, నువ్వు బయటకు రావు. వీళ్ళందరికీ స్పెషల్ రిక్వెస్ట్లు, కోరికలు, ఇంటి నుంచి ఫుడ్లు, ఇదంతా పునాదేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్పెషల్ కుక్, న్యూస్ పేపర్స్, ఏం ఫెసిలిటీస్ అండి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి జైళ్ళా ఇవన్నీ? లేకపోతే రాజభోగాలు అనుభవించే స్థలాలా? స్పెషల్ కుక్ పర్మిట్ చేస్తారండి ఎవరన్నా? కోర్టు అనుమతి ఇచ్చారు, రైట్? బ్యాడ్మింటన్ కోర్ట్స్, న్యూస్ పేపర్స్, స్పెషల్ రూమ్, బెంచెస్ టు స్టడీ,
ఎక్కడ లేని జ్ఞానం జైలుకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి టేబుల్ కావాలి, పేపర్ కావాలి, ఆత్మకథ రాసుకోవాలి. ఎక్కడండి ఇదంతా? బయట ఉన్నప్పుడు మనకి ఎవరు శ్రోతగా కనిపించదు, లోపలికి వెళ్ళి ఆత్మఘోష గురించి మాత్రం పేపర్లు రాయడానికి టేబుల్లు, పేపర్లు, పెన్నులు. ఏం మాట్లాడతారండి వీళ్ళందరినీ? బయట ఉన్నప్పుడు ఒక్కసారి ఆత్మ విచక్షణ అనేది లేకుండా ప్రవర్తించి లోపలికి వెళ్ళిపోయిన శుద్ధపూసలు హెల్త్ మీద. చాలా ఇంపార్టెంట్ అండి లోపలికి వెళ్ళిన జైలు ఖైదీలందరికీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ మేము ఇంట్లో మంచిలు కూడా తాగడంట పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో. యూ బీయింగ్ అ పోలీస్ మ్యాన్, లోపల మామూలుగా ఆరోపణలు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరందరూ ఇంటి నుంచి మంచిళ్ళు ఇప్పించారా? ఇంటి నుంచి క్యారేజ్లు ఇప్పించారా? ఇంకా హైలైట్, ఇంటి నుంచి మంచం కూడా ఇప్పిస్తారా? తమకు ఉందేంటి? బీపీ అంతే. అది కూడా తగ్గిందంత విచారణకు వచ్చారు. అండ్ యూ బీయింగ్ అన్ ఐపీఎస్ క్యాడర్, మీకు మళ్ళీ తెలీదు జత్వాని ఎవరో. అరే విన్నానని కూడా చెప్పాలి కదా. జనాలు ఎవరైనా నమ్ముతారు ఇలాంటి మాటలుంటే? అసలు జనాలు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని పక్కన పడేశారండి. ప్రతి ఒక్కళ్ళు రాజకీయవేత్తలు అవనండి లాస్ట్ 5 ఏళ్లలో, లేకపోతే ఇన్వాల్వ్ అయిన వగేరా లింక్స్ ఉన్న పీపుల్ అవనండి, జనాలు ఏమనుకుంటున్నారు మన గురించి వదిలేయండి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి మాత్రం విన్న మాటల ప్రకారం ఎవరేమనుకుంటే నాకేంటి, నన్ను సమర్థించే భార్య ఉన్నంతకాలం నేను సేఫే అని. గొప్పతనం ఆవిడది, నీది కాదు. చూసే జనాలకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ 10 yearsలో ఇన్ని ద్రోహాలు చేసిన వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది అనుకున్నారు. సాచేముగా నడిచింది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది. ఎందుకంటే కళ్ళ ముందు ఇన్ని అరాచకాలు జరిగితే మీరు నోరు మూసుకుని కూర్చోవచ్చు, కానీ ప్రజలందరూ జత్వానికి న్యాయం జరగాలి, వీళ్ళ టెన్యూర్లో తాగుబోతులుగా మారిపోయి ప్రాణాలు కోల్పట్టుకున్న జనాలకి న్యాయం జరగాలి, అమరావతిలో రైతులకి న్యాయం జరగాలి, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద తీసుకున్న ల్యాండ్స్ అన్నిటికీ న్యాయం జరగాలి, షిడ్డీ సాయి ఎలక్ట్రికల్స్కి ఏ విధంగా ల్యాండ్ ఇచ్చారో చెప్పాలి, అదానీ గ్రూప్కి ఎలా ల్యాండ్ ఇచ్చారో చెప్పాలి, అండ్ మీ టెన్యూర్లో ఒక్కొక్క ల్యాండ్ ₹1,00,00,000కి 50 లక్షలకి ఎలా ఇచ్చారో చెప్పాలి, 2 ఎకరాల భూమి విశాఖపట్నంలో ఫ్రీగా ఎలా ఇచ్చారో కూడా చెప్పాలి. ఇవన్నీ జనాలకు వద్దా? నీకొద్దేమో, జనాలకి ఇవన్నీ కావాలి. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ముతో జరుగుతుంది. ఆఖరికి విశాల్ గున్ని వెళ్ళి ముంబైలో జత్వానిని తీసుకురావడానికి కూడా వేసిన ఫ్లైట్ ఫేర్స్ జనాల డబ్బు, ఎవరి డబ్బు కాదు, ఇది ప్రజా ఖజానాలోంచి పడుతున్న డెంట్. దేనికోసం వాడారు? పోనీ అరాచాలు అకృత్యాల కోసం. జనాలకు వద్దా ఇటు వివరాలు? వల్లభనేని వంశీ ఎన్ని మైనింగ్ ఇష్యూలో లోపల ఉన్నాడో జనాలకు అర్థమవుతుంది కదా. వాళ్ళకు వద్దా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎమ్మెల్యేగా దందాలు చేసినప్పుడు లంచాలు ఇచ్చుకున్న వాళ్ళు, లేకపోతే ఇసుక చెరువులు తవ్వేసిన దాంట్లోనో 2,000 కోట్లకు పైగా స్కామ్ వగేరాలో ఇన్వాల్వ్ అయిన వల్లభనేని వంశీ కూడా జనాల డబ్బే అది. జనాలకు లెక్కొద్దా? వాళ్ళు అడగరా? వాళ్ళు మర్చిపోతారా? ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపించడం. 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన విషయాలే కానీ ప్రెసెంట్ ప్రభుత్వంలో జరిగాయి మీకు వద్దా అని అంటారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎండేస్తేనే వ్యవస్థ ఒక రకంగా క్లీన్ అండ్ నీట్ అవుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా వేసి ఉతకాల్సిన శాలరీలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక తిరిగి ఈ వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని అదే గన్నవరంకి వెళ్తే ఇతను తప్పులు సరిగ్గా ఎండేస్తే ప్రజలు విజ్ఞత గల వాళ్ళు ఎవరన్నా ఓట్లేస్తారా? లాస్ట్ టైం ఓడిపోవడానికి అతని పైన ఉన్న వ్యతిరేకత కారణం కాదా? పిఎస్ఆర్ ఆంజనేయులు లోపలికి వెళ్తే ఒక్కటంటే ఒక్కళ్ళు ఎవరన్నా న్యూట్రల్గా ఉన్న పర్సన్ ఎవరన్నా పిఎస్ఆర్ ఆంజనేయులకు జరిగిన అన్యాయం అని అనుకోరా? రేపు సదరు ఎవరింట్లోనూ మహిళలు ఇలాగే వేధిస్తే కూర్చుని తీసుకెళ్లి జైల్లో ఇంట్లోంచి మనుషులు కూడా పంపిస్తారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చిన్న సదుపాయాలు ఆయనకి ఇచ్చింది. ఏంటండి దాంట్లో? A1 నుంచి 10 దాకా ఉన్న అందరికీ బెయిల్ ఇచ్చిన, FIR కాపీ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన ఒక ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారిని 50+లో తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు అక్యూజ్ లిస్ట్లో లోపల ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ ఇచ్చినప్పుడు పైన లేవటానికి ఒక కడ్డీయో సపోర్ట్ సిస్టమో ఇవ్వటం, 70 ఏళ్లకు పైగా ఉన్న ఒక ముసలాయనకి ఇవ్వటం తప్ప? దానిపైన కూడా జైలర్ల పైన హార్ష్ అవుతారా పిఎస్ఆర్ ఆంజనేయులు? ఆ లెక్క నీకు మంచిళ్ళు ఉన్నప్పుడు జనాలందరూ హార్ష్ అవ్వరా? చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు ఉన్న ఆరోపణలు ఫైబర్ నెట్, నీ పైన ఉన్నది మహిళల పైన ఉన్న ఆరోపణ. ఈరోజు జనాలు ఎలా చూస్తారు? సదరు మహిళలు ఎలా చూస్తారు? వీళ్ళందరి విషయం రాజభోగాలు కావాలి వీళ్ళందరికీ. బయట వీళ్ళ భార్యలందరూ బాధపడుతూ ఉంటారు, కానీ సో వల్లభనేని గారు మిస్సెస్ అవ్వనండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మిస్సెస్ అవ్వనండి. మీరు ఆలోచించండి ఒక్కసారి. అమ్మ వల్లభనేని వంశీ గారి భార్యామణి గారు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను. మేడం, మీరు ఒక విషయం ఆలోచించండి ఒక్కసారి. ఈయన చేసిన అరాచకాలకు వల్లభనేని వంశీ కొన్ని కుటుంబాలు గొల్లుమన్నాయి, చాలా కుటుంబాలు గొల్లుమని రోడ్డు మీదకి వచ్చినాయి. వాటికి సమాధానం మీ దగ్గర ఉందా? బీయింగ్ అ లేడీ, ఆంజనేయులు గారి మిస్సెస్, ఆయన బ్యాక్ బోన్ అని ఆయనే చెప్పుకుంటున్నారు. గ్రేట్.
మేడం మరి జత్వానికి జరిగిన తప్పు, ఈయన పోలీస్ ఇన్స్పెక్టరే కదా, ఆ రోజులో ఐపీఎస్ క్యాడర్ వ్యక్తి, ఈయనకి తెలియదు ఇన్సిడెంట్ అంటే మీరు నమ్ముతారా? పోనీ వేరే వాళ్ళ దాకా ఎందుకు కస్టడీకి వెళ్ళకూడదు? ఇదివరకటి దాకా జరిగిన అరెస్టులు చూసుకుంటే పోస్ అని, బోరుగడ్డ ఈ రేంజ్లో జరుగుతున్నాయేంటి? పెద్ద తలకాయలు ఎవరు స్కామ్ల్లో ఎన్నాళ్ళు, వేధింపుకు గురి చేసిన వాళ్ళు, వీళ్ళెవరు అరెస్ట్ అవ్వట్లేదు అంటే చంద్రబాబు ప్రభుత్వం పైన చాలా జనాలకి ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు మొదలైన ఈ రాజ్యాంగం చూస్తుంటే మనం రైట్ నౌ ఏరి పారేసే సిచ్యువేషన్ గత వారం 10 రోజుల నుంచి మనం చూస్తుంటే కనుక చాలా పెద్ద తలకాయలు కూడా బయటకు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముడుపుల స్కామ్ అవ్వనివ్వండి, లేకపోతే లిక్కర్ కుంభకోణం అవ్వనివ్వండి, లేకపోతే మైనింగ్ స్కామ్ అవ్వనివ్వండి, ఇసుక స్కామ్ అవ్వనివ్వండి, వగేరా వగేరా స్కామ్లో ఆఖరికి పెద్దిరెడ్డి అనుచరుడు లోపలికి వెళ్ళటం చూస్తున్నాం, విడుదల రజనీ వాళ్ళ బ్రదర్ మరిది లోపలికి వెళ్ళటం చూస్తున్నాం, మనం పిఎస్ఆర్ ఆంజనేయులు లోపలికి వెళ్ళటం చూస్తున్నాం, వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళటం చూస్తున్నాం. కొడాలి నాని హెల్త్ ఇష్యూ లేకపోయి ఉంటే ఈ పార్టీకి ఆయన పైన వచ్చిన ఆరోపణలకు విచారణ ఎప్పుడో మొదలై ఉండేది. గుండెపోటు కాపాడింది ఈరోజు. హిస్ ఓన్ హార్ట్ సేవ్డ్ హిస్ హార్ట్ టుడే, నథింగ్ ఎల్స్. లేకపోతే విచారణకి రెగ్యులర్గా వెళ్ళి కూర్చునేవాడు ఈరోజు కొడాలి నాని కూడా కాదా? ఆరోగ్య సమస్యలు మీ ఒక్కరికైనా? మీ వల్ల చనిపోతాం అన్న స్టేజ్ దాకా వచ్చిన జనాలకి మీరు ఆన్సర్ చేయరా? ఇదేనా సూక్తులు నేర్పించిన విశ్వాసులు విలువలతో కూడిన రాజ్యాంగం మనకి నడిచింది? ఇదే ఎంకరేజ్ చేస్తాం? జత్వానీ కేసు నీకు తెలియదు, పిఎస్ఆర్ ఆంజనేయులు వింటానికి ఎవరు నమ్మరు, జత్వానీ తెలీదా నీకు? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో, ఎలాంటి ఆరోపణల నుంచి బయటకు వస్తారు? కోర్ట్ హ్యాస్ టు టేక్ ద టర్న్ ఆన్ దిస్, బట్ ఆన్ ఇస్ అన్ ఆన్ లుక్కర్. ఎస్, రాష్ట్రంలో మాత్రం అవినీతికి పాల్పడినాళ్ళు, హింసా రాజకీయం చేసిన వాళ్ళందరినీ ఏరి పరేసే రోజులు వస్తున్నాయి. అండ్ మేబీ ఇదే రెడ్ బుక్ అంటారేమో, నాకు తెలియదు మరి. థ్యాంక్ యూ.